నమస్కారం అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు అందరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి అలసంద కూర అండి. ఈ కూరనే ఎందుకు చూస్ చేసుకొని ఇది తెలియదా, ఇది కూడా యూట్యూబ్లో పెట్టాలా అనుకుంటారు. కాకపోతే రీసెంట్గా నాకు డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి. ఇది తింటే తగ్గుతుందని చెప్పారు, అందుకే ఈ కర్రీ చూస్ చేసుకున్నానండి. అయితే బ్యాచిలర్స్కి కూడా కొంతమందికి తెలియదు కదా ఎలా వండుకోవాలో, చూపిద్దామన్నట్టు చూపిస్తున్నానండి. మా వంటకాలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఫస్ట్ అలసంద ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోండి. తర్వాత ఒక బాణీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని, తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఆయిల్లో కొంచెం అలా ఫ్రై అయ్యాక చిటపటలాడాక తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే చూడండి ఇక్కడ ఎలా ఫ్రై అవుతున్నాయో అలా ఉండాలండి. మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేయకండి, మామూలు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ పోపులోనే వేస్తానండి, ఎందుకంటే అది పచ్చివాసన అనేది ఆయిల్లో వేయడం వల్ల పోతుందండి. ఆ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అలసంద ముక్కలు, అవి వేసేయండి. అవి వేసేసి ఒకసారి కలిపేసేయండి. చూడండి గ్రీన్ కలర్గా ఎంత బాగుందో, చూడ్డానికి యమ్మీగా కనబడుతుంది కదా అండి. అవి ఒక 10 to 15 minutes మగ్గనివ్వండి. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు ఒక 2 టమాటాస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. 2 టమాటోస్ అండి, నేను 2 టమాటోస్ తీసుకున్నాను 1/2 kg అలసందకాయలకి. మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక 10 to 15 minutes అయితే ఇలా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకోండి, మధ్య మధ్యలో కూడా కలపండి, ఎందుకంటే అడుగంటుకుంటుంది, మనం అల్లం వేసాం కదా. ఇక్కడ చూడండి ఇలా అయిపోతున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్ కలర్గా. ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీ డైట్లో ప్రిపేర్ చేసుకోండి, మస్ట్గా మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుందండి ఈ కర్రీ. తర్వాత ఇలా మగ్గిపోయాక టమాటాస్ యాడ్ చేశాక మగ్గిపోవాలండి. మగ్గిపోయాక టమాటాస్ కూడా మగ్గిపోయాక సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. తర్వాత కారం వేసాను. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి బదులు మనం కొంచెం కారం వేసామండి. చూడండి కర్రీ ఎలా ఉందో, అంతే. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని